హాయ్ అండి. చాలామంది రొయ్య పొట్టు ఎలా ఉంటుందో చూపించండి. రొయ్య పొట్టు అంటారు, రొయ్య పొట్టు కారపొడి అంటారు. అది ఎలా ఉంటుందో ఒకసారి మాకు చూపించండి అని అడుగుతున్నారు కదా. ఇదిగోండి, దీన్నే రొయ్య పొట్టు అంటారు. ఏమీ లేదు, చిన్న పిల్లని అనమాట. రొయ్య పిల్లని ఇంకా ఇలా ఎండబెడతారనమాట. దాన్ని రొయ్య పొట్టు అంటారు. ఆల్రెడీ రొయ్యలు తెలిసే కదా, దాన్ని చిన్న పిల్లల్ని రొయ్య పొట్టు అంటారు అనమాట. ఇది వచ్చేసి కూరలో వేసుకోవచ్చు, వంకాయ కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. గుడ్ల కూర వండుకోవచ్చు, వట్టి రొయ్య పొట్టు కూర వండుకోవచ్చు, రొయ్య పొట్టు కారపొడి చేసుకోవచ్చు, ఎన్ని విధాలుగానే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కడిగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ, ఏం తీయాల్సిన అవసరం లేదు. అందులో వేస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఈ రొయ్య పొట్టు కాకుండా చిన్న చిన్న చేపలు, ఇసుక అవన్నీ ఉంటాయి. అవన్నీ క్లీన్గా నీట్గా కడుక్కోవాలన్నమాట. ఒక జల్లెల్లో కడుక్కుంటే చాలా క్లీన్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు కడగకుండా సరిగేసి వండేసుకుంటారు. అలా వండుకోవడం వల్ల ఇసుక అయిపోద్ది అనమాట. ఇసుకగా ఉంటుంది. మనం కడుక్కోవాలి, కడిగితేనే ఇసుక మొత్తం పోతుంది అనమాట. గుండ ఏం అయిపోదు. మరీ అంతగా మనం నానపెట్టేయకూడదు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు ఆర్డర్ పెట్టుకోండి, నేను పంపిస్తాను. తెల్లగా ఉంటేనే బాగుంటుంది అనమాట. రెడ్ కలర్లో వచ్చిందంటే బాగోదు. తెల్లగా ఉన్నది కదా, ఇదైతే ఆర్డర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రొయ్య పొట్టు 100 గ్రాములు వచ్చేసి 50 రూపాయలు మాత్రమే. చాలా బాగుంటుంది. 100 గ్రాములు 50 చెప్పాను కదా. మీరు రేట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కేజీకి చాలా ఎక్కువ వస్తుంది. కేజీ తీసుకోపోయినా పర్లేదు, ఒక 200 గ్రాములు చేసుకోండి. ఫస్ట్ ఒక 100 గ్రాములే చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది అనమాట. మన ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.